నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండియా రష్యా మధ్య, భారత్ రూసీల మధ్య $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం ఎప్పటికీ 2030 నాటికి కింద సంవత్సరం సంతకాలు చేశాం. కానీ దానికన్నా ముందే సాధించే దిశగా మన భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోటి చర్చలు జరిపారు. ఆ సాధించడానికి కావాల్సిన ప్రణాళిక వేసుకున్నారు. అండ్ రష్యన్ వ్యాపారులందరినీ కూడా, పారిశ్రామికవేత్తలందరినీ కూడా కమ్ అండ్ మేక్ ఇన్ ఇండియా అనే ప్రపోజల్ మోడీ గారు ముందుంచారు. ఇది దార్శనికత. అంటే ఒక ప్రధానమంత్రి గురించి, మన ప్రధానమంత్రి గురించి మరి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఏం మాట్లాడారు? ఈ దేశం అదృష్టం చేసుకుంది ఒక దేశభక్తుడిని ప్రధానమంత్రిగా చూడటానికని. ఇట్స్ అ ఓపెన్ అబ్జర్వేషన్. ఆయనకేమి ప్రధానమంత్రి మోడీతో చుట్టరికాలు లేవు, బంధుత్వాలు లేవు, ఆబ్లిగేషన్స్ లేవు, లేదా ఇండియా వచ్చి సహకరిస్తే కానీ రష్యా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా లేదు. కానీ ఒక నేషనలిస్ట్ని ఈయనలో ఆయన చూశారు, కమ్యూనిస్ట్ చూశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. 15 ఏళ్ల పాటు భగవద్గీత రష్యాలో నిషేధంలో ఉంది. సో ఆ నిషేధం తొలగించే దిశగా అపోహలు, తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తుందనే ఒక అపోహ భగవద్గీత మీద క్రియేట్ చేశారు. బట్ అదే భగవద్గీత తాలూకు రష్యన్ అనువాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్లాదిమిర్ పుతిన్కి బహుకరిస్తే ఆయన చాలా ఆనందంగా స్వీకరించారు. అంటే ఒక మార్పు, ఒక మైండ్ సెట్, ఇదంతా కూడా ఎలా ఉంటుంది, దాన్ని ఏ అంశాలు ఏ సమయంలో ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తాయి, పాజిటివా నెగటివా అనే అంశాలన్నిటికీ సంబంధించి 15 ఏళ్ల పాటు ఒక అబ్జర్వేషన్ నడిచింది. మోదీ గారు థర్డ్ టైం మరి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అటువంటి అపోహలకు ఆయన ముగింపు పలకాలనుకున్నారు. దానికి ఇండియా రష్యా బిజినెస్ ఫోరం ఒక వేదిక అయింది. ఆ వేదికని ఆలంబనగా చేసుకుని తన నివాసంలో, ప్రోటోకాల్ జనరల్గా రాష్ట్రపతి భవన్లో విందు ఉంటుంది, తన నివాసంలో లోక్ కళ్యాణ్ మార్గ్ నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో విందు ఇచ్చారు. ఆ విందులో ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకొని వ్లాదిమిర్ పుతిన్ని మంచి చెడు మాట్లాడుకొని, మనసు విప్పి మాట్లాడుకొని, హృదయాలతో మాట్లాడుకొని, రెండు దేశాల బాగోగుల గురించి మాట్లాడుకొని భగవద్గీతని బహుకరించారు. అంటే మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఎ లీడర్ ఎలా ఉంటుంది అంటే, పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకుంటూ తన దేశానికి మిత్రుడిగా వచ్చిన వారికి మనసులో ఏమన్నా అపోహలున్నా, అనుమానాలున్నా వాటిని తొలగించేలాగా, పటాపంచలు చేసేలాగా ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకొని ఆ ప్రకారం నడుచుకుంటారు. మోదీ గారు అలా నడుచుకున్నారు. సరే, ఆ అంశం పక్కన పెడితే $100 బిలియన్ డీల్. మనం చేస్తున్న ఎగుమతులు తక్కువ ఉన్నాయి, రష్యా నుంచి చేసుకుంటున్న దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడం కోసం ప్రస్తుతం ఒక వ్యవస్థ, అద్భుతమైన వ్యవస్థ నడుస్తుంది. అండ్ ఆయన ఓపెన్నెస్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. వ్లాదిమిర్ పుతిన్ 1999లో ఆయన గద్దెనెక్కిన తర్వాత అవిచ్ఛిన్నంగా 26 ఇయర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన చూడని రాజ్యం కాదు రష్యా, ఆయనకు తెలియని గూఢచర్యం కాదు. ఫార్మర్లీ హీ వాజ్ KGB ఏజెంట్, ఈస్ట్ జర్మనీలో పనిచేశారు ఆయన. సో మనకు అజిత్ దోవల్ ఎలాగో రష్యన్స్కి ఆయన అలాగా, వ్లాదిమిర్ పుతిన్ అలాగా కన్సిస్టెంట్ పర్సనాలిటీ. ఉక్రెయిన్తో యుద్ధం సంబంధించి ఆయన రష్యన్ జాతీయతకి ఎదురవుతున్న సవాళ్ల మీద ఆయన మాట్లాడారు ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఎస్, వాళ్ళ నేషనాలిటీకి, వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వ్యక్తులకు, వ్యవస్థలకు, సంస్థలకు సవాలు విసిరేలాగా యుద్ధం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్, రష్యా రీజన్ ఆనుకొని ఉన్న రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ మీద పట్టు కోసమే తాము యుద్ధం చేయాల్సి వచ్చింది, డిస్పైట్ అంతకుముందు ఎన్నో అవకాశాలు ఉక్రెయిన్కి ఇచ్చినప్పటికీ. ఈరోజు ఉక్రెయిన్ పరిస్థితి ఏమైంది? ఆయనేమో దేశం విడిచిపెట్టి ఎక్కడో సరస సల్లాపాల్లో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా చేశాడు. ఈ ఉక్రెయిన్ వెనకాల నిలబడి ఉంటామన్న నాటో దేశాల సంగతి ఏంటో తెలియదు. నాటో దేశాలకి అమెరికా నుంచి అభయహస్తం వస్తే కానీ వాళ్ళు ఉక్రెయిన్ వెంబడి నడవరు. అసలు వాళ్ళకే అమెరికా వచ్చి సపోర్ట్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితి. ఆటగాళ్ళని గోదాలకు దింపేసి ఆడియన్స్ గ్యాలరీకి వెళ్ళే ఎంపైర్ లాగా వ్యవహరించే ట్రంప్ లాంటి వాళ్ళతోటి వచ్చే సమస్యని ఇంకా నాటో దేశాలు అనుభవించాల. జో బైడెన్ది ఒక లెక్క, ట్రంప్ది ఒక లెక్క. సరే, ఏమైతేనేం ఇవాళంతా వాణిజ్యం మీద దృష్టి పెట్టి మనం అమెరికాతోనో లేకపోతే మనం వేరే దేశాలతో చేసుకునే వ్యాపారాలు అమెరికాకు నచ్చకపోతే 100 నుంచి 500%, 700% టారిఫ్లు వేసే ట్రంప్ లాంటి అనాలోచిత ధోరణి ఉన్న వ్యక్తులు, నాయకులు, వీళ్ళందరి గురించి గనక మనం చూస్తే ఏం జరుగుతుందనేది అక్కడ గమనిస్తుంది. అందుకని వాణిజ్యంలో ఉండే డిస్పారిటీస్ని, ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి $100 బిలియన్ డీల్ 2030 లోపల సాధించాలి అనేది, 2030 కల్లా సాధించాలి అనేది, 2030 లోపలే సాధిస్తామని చెప్పేసి ఇద్దరు కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ స్పష్టం చేశారు. రష్యన్ బిజినెస్ ఫోరం వేదిక. ఇంకా ఏం చెప్పారు? ఇదొక్కటే కాదు, కేవలం వాణిజ్యపరమైనవే కాదు. రేపు కుడంకుళం తమిళనాడులో మొత్తం అవుట్ ఆఫ్ 6 రియాక్టర్స్ 2 అణు రియాక్టర్లు రెడీ అయినాయి. ఒక 4 ఇంకా ఆ 4కి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇక్కడే ఉండి అందిస్తాము. అంటే ఇంధన వ్యవస్థలో భారతదేశం తడిమి చూసుకోకూడదు. వాజ్పేయి గారి కళ, దాన్ని సంపూర్ణంగా సాకారం చేయడానికి మోదీ చేస్తున్న ప్రయత్నానికి వ్లాదిమిర్ పుతిన్ పరిపూర్ణమైన మద్దతు అందించారు. సో అదొకటి. దాంతోపాటు వ్యవసాయ రంగంలో, ఇక పవర్ సెక్టర్ ఇంధన రంగం గురించి మాట్లాడుకున్న, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కావాల్సిన శాస్త్ర సాంకేతిక సహకారాన్ని కూడా రష్యా అందించబోతోంది. ఇవే కాదు, ఇంకా అంతరిక్షం కావచ్చు, డిఫెన్స్ కావచ్చు. S-300 దాటి S-400 మనకిచ్చారు. రేపు పొద్దున S-500 భారతదేశంలో తయారు చేయడానికి కావాల్సిన ప్రియాంబుల్ గురించి మాట్లాడుకోవడానికి పుతిన్ ఇక్కడికి వచ్చారు. అణ్వస్త్ర సహకారం, దాంతోపాటు ఉన్న ఇతరత్ర వ్యవహారాలు, ఇవన్నీ మాట్లాడారు. ఆయన ఇద్దరూ మాట్లాడారు. పుతిన్ మాట్లాడారు అండ్ మోడీ మాట్లాడారు. రైట్, $100 బిలియన్ డీల్కి రష్యా అధ్యక్షుడు ప్రత్యేక విమానంలో తనతో పాటు కనీసం ఒక 100 మంది డెలిగేట్స్ని తీసుకొచ్చారు. వాళ్ళలో క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వైద్య విజ్ఞాన రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. కావాల్సిన సహకారం భారతదేశానికి ఎలా అందించాలనే ఒక పాజిటివ్ థాట్ తోటి, ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి వచ్చిన మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే, పోస్ట్ ఉక్రెయిన్ వార్ తర్వాత కనుక చూస్తే, రష్యా ఇలా ఓపెన్గా రావటం అనేది అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్కి ఏమాత్రం నచ్చలేదు. ఆయన 2 కళ్ళు ఎర్రగా చేసుకొని వైట్ హౌస్ ముందు కుర్చీ వేసుకొని మరి బైనాక్యులర్స్లో ఇండియాలో ఏం జరిగిందా అని చెక్ చేశాడని సెటైర్లు కూడా అనిపిస్తున్నాయి. ఆయన అర్జెంటుగా ప్రపంచ శాంతి దూత కావాలి. కేఏ పాల్ కూడా ఒక రికమెండేషన్ ఇచ్చేస్తే సరిపోతుందేమో నెక్స్ట్ టైం నోబెల్ బహుమతికి. అది అటు ఉంచితే ట్రంప్కి ఎందుకు ఇష్టం లేదంటే, ఆసియా దేశాల్లో ఈ సహకారం కనుక ఉంటే వాళ్ళ ఆయుధ వ్యాపారం నడవదు. మనం కొట్టుకుని చచ్చేలా చేసి వాళ్ళ తుపాకులు అమ్ముకోవడానికి అమెరికా చేస్తున్న బీభత్సమైన కుట్ర ఇది. సో ఈ బీభత్సమైన కుట్రకి ముగింపు పలకటానికి ముందు శ్రీకారం చుట్టారు వ్లాదిమిర్ పుతిన్ కానీ, అలాగే ప్రధానమంత్రి మోడీ కానీ. 3rd లార్జెస్ట్ ఎకానమీ దిశగా మనం అడుగు పెడుతున్న వ్యవహారాన్ని కనుక చూస్తే పుతిన్కి అది నచ్చింది. ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ ఎలా ఉండాలి, దానికి మనం ఎలాంటి సహకారం భారతదేశానికి అందించాలి, ఎలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ డిఫెన్స్ రంగంలో S-500 ఇక్కడే భారతదేశంలోనే ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉందా లేదా చెక్ చేసుకోవటానికి. ఒక ప్లేయర్ గ్రౌండ్లో దిగినప్పుడు ముందరు పిచ్ టచ్ చేస్తాడు. పుతిన్ వచ్చి చేసింది అదే, ఈ పిచ్ టచ్ చేశారు. ఇక్కడ కావలసినంత మేధస్సు ఉంది, పరిపూర్ణమైన కమిట్మెంట్ ఉంది. మోడీ లాంటి ప్రధానమంత్రి ఉన్నారు. సో మనం వీ హ్యావ్ టు గో అహెడ్ అని చెప్పేసి వాళ్ళ పారిశ్రామికవేత్తలకి సలహా ఇచ్చారు. అందుకనే రష్యన్ వ్యాపారులకు కామెంట్ మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుకి బ్రహ్మాండమైన సపోర్ట్ దొరికింది. సో వీ హ్యావ్ టు సే ఆల్ ద బెస్ట్ టు బోత్ ద నేషన్స్ అండ్ బోత్ ద లీడర్స్.